హైదరాబాద్ లోని బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. అంతకుముందు ఈడీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్ కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా బాష్పవాయువు వాటర్ కెనాన్ల వాహనాలను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే జనవరి 7వ తేదీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు వచ్చే వరకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దీంతో 16న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈడీ అధికారులు ప్రచారం ముమ్మరం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత, ముఖ్యంగా హైదరాబాద్ లోని బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. దాదాపు 10 గంటలకైతే కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ ఈడీ ఆఫీస్ కు రావడం జరిగింది. అంతకు ముందు ఈడీ ఆఫీస్ వద్ద కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసులకు సంబంధించిన దాంట్లో కేటీఆర్ విచారణకు సంబంధించిన హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్ కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రావడం జరిగింది. దీంతో వారి మధ్య పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట, ఒక డ్రామా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను, అట్లాగే బీఆర్ఎస్ సంబంధించిన లీడర్స్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు అని చెప్పొచ్చు. కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, అట్లాగే శ్రీనివాస్ గౌడ్ బషీర్బాగ్ ఈడీ ఆఫీసు కార్యాలయం చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సంబంధించిన ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. దీనికి ఎందుకంటే కేటీఆర్ సంబంధించిన విషయంలో ఈ ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా జరిగితే, ఒకవేళ అరెస్ట్ జరిగితే గొడవ జరిగే ప్రమాదం ఉంది ఎక్కడికెక్కడ. అందుకే పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అట్లా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు సంబంధించింది ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. శ్రీలత, ముఖ్యంగా అంటే ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలను పోలీసులకు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈడీ విచారణ హాజరైన నేపథ్యంలో ఈ మొత్తానికి సంబంధించిన తెలంగాణలోని, ముఖ్యంగా హైదరాబాద్ లోని ముఖ్య నాయకులందరినీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు, దాదాపు 200 మంది పోలీసులను అక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. అట్లాగే ముందస్తు జాగ్రత్త భాగంగానే బాష్పవాయువు వాటర్ కెనాల్స్ కూడా పోలీసులు ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. శ్రీలత, ఏసీబీకి సంబంధించిన ఏదైతే కేసును నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది కూడా చెప్పుకోవచ్చు. అయితే జనవరి 7న ఈడీ విచారణ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏసీబీ సంబంధించిన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు నిన్న కొట్టేయడం కూడా, అంటే తీర్పును రిజర్వ్ చేయడం అనేది చెప్పింది. ఈ తీర్పుకు సంబంధించి వచ్చే వారానికి అవకాశం కూడా ఇవ్వాలని కేటీఆర్ కోరడం జరిగింది. దీంతో 16న విచారణ హాజరు కావాలని ఈడీ అధికారులు కూడా కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే కేటీఆర్ విచారణకు హాజరైన కూడా చెప్పవచ్చు. ఈ కేసులో ఇప్పటి వరకు
ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అరవింద్ కుమార్ గాని బిఎల్ఎన్ రెడ్డిలను కానీ ఇది విచారించని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో అధికారులు ఇచ్చిన సమాచారం వాక్కుల నేపథ్యంలోనే వీళ్ళు విచారణ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే కేటీఆర్ సంబంధించిన ఏదైతే ఉందో ఈ ఫార్ములా కేసు సంబంధించిన విషయం ఏదైతే ఉందో దీంట్లో అసలు మనీ ట్రాన్స్ఫరింగ్ ఎట్లా జరిగిందనే దానిపైన పూర్తిగా అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం తరఫున జీవో తీసుకొచ్చి పంపించాల్సిన మనీ ట్రాన్స్ఫరింగ్ ఒక మంత్రి సహకారంతో ఎట్లా ట్రాన్స్ఫర్ చేయించారనే దానిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అయితే విచారణ చేస్తున్నారని చెప్పొచ్చు. రాములు, ఈ రోజు అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే శ్రీలత ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వైఫల్యం తప్పిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ సంబంధించిన దాంట్లో ఎట్లాంటి అవినీతి చేయలేదని వారికి సంబంధించిన దాంట్లో తన ప్రభావం చూపించుకోవడానికి రేవంత్ రెడ్డి అరెస్టులు అనేది చేస్తున్నారని అనేది బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఇట్లాంటి అసంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తని ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను అరెస్ట్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ చెప్తున్న వాదన. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రత రక్షణే ప్రభుత్వ లక్ష్యం అనేది పోలీస్ యంత్రాంగం నుంచి వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాములు.